అనూస్ బ్లాక్ ఎక్స్పర్ట్ బీట్రూట్ జ్యూస్లో హెన్నా పౌడర్ని కలుపుకొని మన తలకి ముందు రోజు రాత్రే దాన్ని కలిపి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మన తలకు అప్లై చేసుకొని 1 అవర్ తర్వాత వాష్ చేసుకొని 1 అవర్ నుంచి ఒక 2-3 అవర్స్ అయినా ఉండొచ్చండి. మార్నింగ్ పెట్టుకొని పని అంతా చేసుకునే వరకైనా ఉండొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని ఇంకా రోజు అలానే వదిలేయాలి హెయిర్ని. నెక్స్ట్ డే అంటే మళ్ళీ 24 అవర్స్ లోపు ఈ ఇండి బ్లాక్ని లూమ్ వాటర్లో కలిపి మన తలకి పెట్టుకొని క్యాప్ ఇస్తారు కదా, ఆ క్యాప్ పెట్టుకోవాలి. ఈ ఇండి బ్లాక్ రాసేటప్పుడు మాత్రం చేతులకు గ్లౌజులు వేసుకోండి, ఎందుకంటే ఇంట్లో వంట అంతా చేస్తూ ఉంటాము, మనం కూడా తింటూ ఉంటాం కదా, ఖచ్చితంగా వేసుకోండి. ఈ ఇండి బ్లాక్ పెట్టుకొని 1 అవర్ తర్వాతైనా, ఇదేం కాదండి అనూస్ వాళ్ళది, ఇదైతే ఏం కాదు. 1 అవర్ కన్నా ఎక్కువ ఉంచుకొని నార్మల్ వాష్తో వాష్ చేసి తర్వాత రోజు షాంపూ చేసుకోవాలి. కానీ నాకైతే వైట్ హెయిర్ బ్లాక్గా అయితే ఏం మారలేదు. హెన్నా అప్లై చేసినప్పుడు కలర్ వైట్ హెయిర్ ఎలా అయితే ఎంతవరకు అయితే రెడ్ కలర్లోకి టర్న్ అయిందో అలానే ఉంది, అంతవరకే ఉంది. అంతేగాని బ్లాక్గా మాత్రం కొంచెం కూడా మారలేదండి, కొంచెం కూడా మారలేదు. అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను, టైం వేస్ట్ చేసుకోవద్దు అని. నేను 3 టైమ్స్ వాడాను. ఒకసారి ఏమన్నా మిస్టేక్ చేశానా అని మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుని ఎలా వాడాలి ఏంటి అని. కొంచెం కూడా మారలేదు. ఇంకా ఇండి బ్లాక్ పెట్టినాక హెయిర్ ఇంకొంచెం ఏదో కొంచెం తేడాగా ఉంది. చక్కగా హెన్నా పెట్టుకున్నా మంచిగా షైనింగ్గా అలా ఉంటుంది హెయిర్, అది బెస్ట్. ఇట్లాంటివి అయితే మాత్రం ఇంకా అసలు వాడొద్దండి. నీలి అక్షోర్ణం ఇవైతే ఇంకా అస్సలే వాడద్దు. నేను అది వాడాను ఇంతకుముందు. హెయిర్ ఎలా ఊడిందంటే తలలో చేయి పెడితే ఇంకా తుట్లు ఊడొచ్చేసింది అనమాట, తుట్టుల్లాగా ఊడొచ్చింది. ఇది నేను వాడిన తర్వాత. మీరెవరు పొరపాటును కూడా వాడద్దు, అనవసరంగా హెయిర్ అంతా లాస్ అవుతుంది. నాకు అది మళ్ళా నార్మల్గా రావడానికి నాకు 2.5 months పట్టింది. నా హెయిర్ మళ్ళీ నార్మల్గా ఊడకుండా రావడానికి అంత డ్యామేజ్ చేసింది.